నమస్తే స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎడ్ ప్లస్ ఛానల్. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ నేను మీ రవికిషోర్ మాన్కర్ హిందీ సార్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ గ్రామర్ పార్ట్లో ఉన్నటువంటి సమాస్ అనేటువంటి టాపిక్ని ట్రిక్స్తో పాటుగా క్లియర్గా కంప్లీట్ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రాక్టీస్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ కూడా ఆన్సర్లు చెప్తాను. మీరు కూడా మీరే ఆన్సర్ చేయగలండి. ఇట్లే క్షణాల్లో మీకు సమాస్ని గుర్తుపట్టేలాగైతే నేను ఇక్కడ మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే మీకు ఈ టాపిక్ ఒక్కసారి వింటే కనుక మీరు లైఫ్లో ఇప్పుడే కాదండి, లైఫ్లో ఎప్పుడు ఎక్కడ అడిగినా కూడా ఈ టాపిక్ని అలాగా మీరు చెప్పేస్తారండి. సో అలాగే ఇక్కడ నేను మీకు అర్థం చేయించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మనం తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. హిందీ టాపిక్ అయినప్పటికీ ఎటువంటి ఏమీ అవసరం లేదు, భయం ఏమీ అవసరం లేదు. సో మీరు జస్ట్ మీ దగ్గర నోట్బుక్ పెన్ను పెట్టుకొని కూర్చోండి. అలాగే మీరు ఇక్కడ నుంచి చెప్పేవన్నీ కూడా మీరు నోట్ చేసుకుంటూ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేసేయండి. నేను తను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో 10th క్లాస్ హిందీ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు తోప్ అనేటువంటి లెసన్ కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, సమ్మరీ కూడా ఇవ్వడం జరిగింది. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడకపోయింటే అది కూడా చూసేయండి. అలాగే మరి దానిపైన అలాగే వీడియో పైన మీ యొక్క అభిప్రాయాలను కూడా అలాగే మీ ఒపీనియన్, మీ సజెషన్స్ కూడా షేర్ చేయండి. అప్పుడే నాకు కూడా తెలుస్తుంది సో మీకు ఎలా ఉంది అనేటువంటిది. దానికి అనుసరించి నేను మీకు ఇంకా మంచిగా అందించే ప్రయత్నంలో నెక్స్ట్ రాబోయే టాపిక్స్ని ఇంకా మంచిగా అందించే ప్రయత్నం అయితే చేస్తాను. దాంతోపాటుగా ఇక్కడ ఎవరైతే ఈ హిందీని తీసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానివ్వండి, ఎక్కడైనా కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు తెలుగులో మాకు కావాలనే కనుక ఈ టాపిక్ మీకు చాలా 100% యూస్ఫుల్ అవుతుందండి. సో ఇక్కడ అందరికీ ఉపయోగపడేలాగా ఈ గ్రామర్ టాపిక్ అనేటువంటిది నేను ఇక్కడ షార్ట్ కట్స్లో ట్రిక్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి మీరు లేట్ చేయకుండా అయితే సిద్ధంగా ఉండండి. అయితే ఈ ఒక్కసారి మనం ఈ క్లాస్లో వెళ్ళబోయే ముందర అందరితో ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని తెలుసుకోండి. అప్పుడే నేను చేసే ఫ్యూచర్ క్లాసెస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి అన్నీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. సో మరి లేట్ చేయకుండా మనం ఈరోజు టాపిక్లో వెళ్ళిపోదాం. సో అందరూ కూడా ఎవరైతే మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కూడా ఉంటారు కాబట్టి, అలాగే టీచర్స్ ఎవరైతే మరి ఈ 10th క్లాస్ డీల్ చేస్తుంటారు లేదా వేరే క్లాసులు డీల్ చేస్తున్న వాళ్ళైనా కూడా ఈ పద్ధతి అనుసరించినట్లయితే కొంతవరకు కూడా మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి నా ఉద్దేశం అండి. సో మరి ఈరోజు టాపిక్లో వెళ్ళిపోదాం. మన టాపిక్ ఇక్కడ సమాస్. సో సమాస్ అంటే ఏం లేదండి, అది ఏం పెద్ద ఇది అనుకుంటాం మనం. అసలు మనకు మొదటంగా మన లాంగ్వేజ్ వచ్చేసినట్టు తెలుగు, ఈజీగా మనం ఈ టాపిక్ని ఈజీగా చేసేయచ్చండి. ఏది కూడా మనకు కష్టం కాదు. అయితే దాని మీద ఫస్ట్ మనకైతే కొంచెం కాన్సన్ట్రేషన్ అనేటువంటిది అవసరం. సో మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈరోజు టాపిక్ సమాస్ చూసుకున్నట్లయితే दो या दो से अधिक शब्दों से मिलकर एक नया शब्द बनता है वह समास कहलाता है అంటారు. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు లేదా రెండు కంటే ఎక్కువ పదాలు ఏవైతే ఉంటాయో వాటిని కలిపితే వచ్చేటువంటి కొత్త పదం నయా శబ్ద్ బన్కర్ అన్నాడు. ఇక్కడ నయా శబ్ద్ బన్కర్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా. సో అది ఏదైతే కొత్త పదం వస్తుందో వాటిని మనం ఏమంటామంటే సమాస్ అని అంటాం. ఓకే, సో సమాస్ అంటే దాని అర్థాత్ అంటే మరి సంక్షిప్తీకరణ హీ సమాస్ హే. ఇక్కడ మీకు క్లియర్గా నేను హైలైట్ చేశాను. సో మీరు ఎవరైనా మరి మాకు పీడిఎఫ్ కావాలంటే మీరు కింద కామెంట్ చేసినట్టయితే మీకు నేను ఆ పీడిఎఫ్ కూడా అవైలబుల్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను. మీరు దాంట్లో జాయిన్ అయిపోయి ఇటువంటి పీడిఎఫ్స్ కూడా అన్నీ కూడా మీరు అక్కడ నుంచి పొందొచ్చండి. సో మరి సమాస్ అంటే ఏంటంటే రెండు లేదా రెండు కంటే ఎక్కువ పదాలు కలిసినట్లయితే వాటి నుంచి వచ్చే ఒక కొత్త పదం, ఒక కొత్త అర్థాన్ని ఇచ్చేటువంటి పదాన్ని మనం సమాసం అని అంటాము. ఓకే, దాని ఉదాహరణ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మాతాపిత, అలాగే మరి లంబోదర్ మరియు మొదలగునవి. ఆది అంటే ఇక్కడ ఎక్సెట్రా అని ఇంగ్లీష్లో అంటారు కదా, ఈటీసీ. ఆది అంటే ఎక్సెట్రా అండి. ఓకే, మరి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఈ సమాస్ అనేటువంటివి మొత్తం చూసుకున్నట్లయితే 6 రకాలండి. సమాస్కి కితనే భేద్ హోతే హై కి 6 భేద్ హోతే హై. మరి ఈ 6 భేద్ అంటే ఈ 6 రకాలు ఏంటివి, అలాగే వాటిని ఎలా గుర్తుపట్టాలి అనేటువంటిది ఇప్పుడు మనం క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, సమాస్కే భేద్. ఇక్కడ ఈ టాపిక్ కూడా క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మొత్తం సమాస్ భేద్ మొత్తం ఎన్ని అనుకున్నాం అందరూ కూడా కామెంట్ చేసేయండి. నేను ఇక్కడ మధ్యలో మీకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. ఏంటంటే మనం ఆల్రెడీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసినాం కాబట్టి దానికి మరి మీకు ఎంత అర్థమవుతుంది అనేటువంటిది మీరు అక్కడ కామెంట్ చేస్తూ ఉండండి. సో సమాస్ మొత్తం 6 రకాలు. అవి ఏంటి అయ్యా అంటే అవ్యయీభావ సమాస్, ద్వంద్వ సమాస్, బహువ్రీహి సమాస్, తత్పురుష సమాస్,
కర్మధారయ సమాస్, ద్విగు సమాస్. ఓకే, ఈ 6 రకాలైనటువంటివి మనకు చాలా ఈజీగా సులువుగా నేర్చుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. ఓకే, మరి ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం చేద్దాం. అయితే ఇది తెలుసుకోబోయే ముందర ఫస్ట్ డిఫరెన్సెస్ ఏంటివి? ఓకేనా? సో దాంతోపాటుగా దాంట్లో వచ్చే బేసిక్ టర్మ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే సంధి और समास में अंतर. ఏం సార్ మనం సమాస్ టాపిక్ చేసుకుంటున్నాం, మరి ఇక్కడ మీరు సంధి అని తీసుకొచ్చారు కదా అంటున్నారు. ఓకే, సో సంధి సమాసం యొక్క డిఫరెన్స్ కూడా తెలుసుకున్నట్లయితే మనం ఈజీగా తెలుసుకోవచ్చు. మరి ఇక్కడ సంధి అంటేనేమో ఇస్మే వర్ణం కా మేల్ హోతా హై. ఇక్కడ మీకు హైలైట్ చేశాను, మీకు వర్ణం కా మేల్ హోతా హై అంటే ఇందులో ఉన్నటువంటి ఏదైతే ఈ ఫస్ట్ పదంలో ఉన్నటువంటి లాస్ట్ లెటరు, సెకండ్ పదంలో ఉన్నటువంటి ఈ రెండు కలిస్తే మనకి ఏమవుతుందంటే సంధి అనేటువంటిది అవుతుంది. ఓకే, సో సంధి అనేటువంటిది ఒకటి అవుతుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఒక బ్రిడ్జ్ అనుకున్నట్లయితే దాని యొక్క మిడ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనం సంధి అంటారు కదా. సో అలాగా మీరు సంధి అయితే ఏంటంటే 2 అక్షరాల కలయికని సంధి అంటారు. దీంట్లో ఏంటంటే లోపరహిత్ హై అంటే దీంట్లో ఏది కూడా మిస్ అవ్వదు, అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ అంటే అట్లే ఉంటాయి కానీ అని చెప్పేసి ఇక్కడ ఉంది. నెక్స్ట్ దాని ఉదాహరణ చూసుకున్నట్లయితే విద్యా ప్లస్ ఆలయ్, విద్యాలయ్ అన్నారు. ఓకేనా? సో ఇది ఏ సంధియో మీరు అయితే కామెంట్ చేసేయండి. అయితే ఇక నేనే చెప్పేస్తాను, ఇది సవర్ణ దీర్ఘ సంధి అంటారు, మన హిందీలో వచ్చేసరికి దీర్ఘ సంధి అంటారు. ఓకే, సో నెక్స్ట్ మరి ఇక్కడ సమాస్ చూసుకున్నట్లయితే ఇస్మే శబ్దోం కా మేల్ హోతా హై. ఏమవుతుందంటే ఇందులో పదాల యొక్క కలయిక, సంధిలో ఏమో అక్షరాల కలయిక అవుతుంది, సమాస్లో పదాల యొక్క కలయిక అవుతుంది. శబ్దోం కా లోప్ హోతా హై. మరి ఇందులో కొన్ని పదాలు మిస్ అవుతాయంట. లోప్ అంటే లోపించడం అండి, తెలుగులో ఉంది కదా లోపించడం. ఓకే, సో అలాగా ఇక్కడ కింద మీకు ఇచ్చారు విద్యా కేలియే ఆలయ్ అంటే మనకి విద్య ఉంది. అయితే ఇక్కడ మనకి ఏమేమి మిస్ అయింది, ఇక్కడ కేలియే అనేటువంటి ఉందో ఇది లోపించి మనకు విద్యాలయ్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది. సో అందుకే ఇక్కడ అన్నారు శబ్దం కా లోప్ హోతా హై అని అంటున్నారు. ఓకే, సో ఇది మీరు నోట్ చేసుకుంటా ఉండండి. నోట్స్ ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా తీసుకొని మీరైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇదంతా కూడా మనం టాపిక్లో వెళ్ళబోయే ముందర కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే మనకు ఎప్పుడు సమాస్ వచ్చినా దాంట్లో ఏమొస్తాయి, మనకు సామాసిక్ పద్, పూర్వ పద్, అలాగే ఉత్తర పద్ అని చెప్పేసి వస్తాయి. ఈ 3 పదాలు మీరు సమాస్ అనే టాపిక్ తీసుకున్నప్పుడు వస్తాయి. మరి అవి ఏంటి మనం తెలుసుకోవాలి కదా. సో సామాసిక్ పద్ అంటే ఏంటంటే దో సే అధిక్ పదోం కా సంక్షేప్ అంటే సంక్షిప్తీకరణ, 2 పదాలు కలిసి ఒక పదం అవ్వడం. లైక్ విద్యా ప్లస్ అర్థి అనుకోండి. ఓకేనండి, సో విద్య ప్లస్ అర్థి అని ఉంది. ఓకే, దీన్ని సంక్షిప్తీకరణ చేయాలి. సంక్షిప్తీకరణ చేస్తే ఏమవుతుంది, విద్యార్థి అనేటువంటిది అవుతుంది. ఓకేనా? సో ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. విద్యార్థి అనేటువంటిది అంటే ఈ 2 పదాలు కలిపి మనకి ఏమైంది, ఒక పదంగా సంక్షిప్తీకరించబడింది, అంటే సూక్ష్మీకరించబడింది, చిన్నగా అవ్వబడింది. ఓకే, సో చిన్నగా అందబడింది కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే దీన్నే మనం సామాసిక్ పద్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ మరి ఇక్కడ పూర్వ పద్ అని కనిపిస్తుంది కదా. సామాసిక్ పద్ మే పెహలా పద్ అంట. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. విద్యార్థి అనేది మనం తీసుకున్నాం కదా ఎగ్జాంపుల్. సో ఈ విద్యార్థిలో మరి పెహలా పద్ మరి ఉత్తర పద్ అంటే పూర్వ పద్ ఉత్తర పద్. పూర్వ పద్ అంటే ఏమో ఈ పదంలోని ఈ ముందు పదాన్ని పూర్వ పద్ అని అంటారు. ఏమంటారు, పూర్వ పద్ అని అంటారు. అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద వర్డ్ వచ్చేసి మనకు పూర్వ పద్ అని అంటారు. దాన్ని పెహలా పద్ కూడా అని అంటారు. ఓకే, పూర్వ పద్ని పెహలా పద్ కూడా అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకా మిగతాది ఏదైతే ఉందో అర్థి అనేటువంటిది ఏదైతే ఉందో ఇది మనం ఉత్తర పద్ అని అంటాం. ఏమంటాం, ఉత్తర పద్. ఆ ఉత్తర పద్ని ఏమంటారు, ఇంకొక పదంలో అయితే మనకి దూసరా పద్ అని అంటారు. మనకి ఎగ్జామ్లో వాళ్ళు ఎలాగైనా అడగొచ్చు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కాబట్టి మీకు ఎలా అయినా అడగొచ్చు. సో ఇక్కడ నుంచి మనకు తప్పకుండా మంచి మార్కులు తెచ్చుకునేటువంటి ఇది ఈజీ టాపిక్ ఇది కాబట్టి మంచిగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఉత్తర పద్ని ఏమంటారు, దూసరా పద్ అని కూడా అంటారు. ఓకే, సో ఇది మీకు బేసిక్ టర్మ్స్ అని కూడా మీకు ఐడియా వచ్చాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఇప్పుడు టాపిక్లో వెళ్తాం. సో ఆ టాపిక్లో మనకు అవన్నీ కూడా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి భేదం వచ్చేసి అవ్యయీభావ సమాస్ అని అన్నాం మనం కదా. అవ్యయీభావ సమాస్ అంటే ఏంటయ్యా అంటే మనకు పేర్లోనే ఆన్సర్ ఉంది. అవ్యయీభావ సమాస్ అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం డెఫినేషన్ చూసుకొని తర్వాత మనం చూసుకొని పరిభాష అంటే డెఫినేషన్. जिस सामासिक पद में पूर्व पद प्रधान अव्यय और उपसर्ग हो वह అవ్యయీభావ సమాస్ कहलाता है. చెప్పాను కదా ట్రిక్ అని చెప్పేసి. సో ట్రిక్లో భాగంగా మీరు చూసుకున్నట్లయితే
ఇక్కడ చూడండి ప్రధాన అనేటువంటిది ఓకే. మళ్ళీ ఇది అవ్యయ్, ఇది మనకు మెయిన్ ట్రిక్‌లో భాగంగా. తర్వాత ఉపసర్గ్. ఉపసర్గ్ అంటే ఏం లేదండి. సో మనకు ఇంగ్లీష్‌లో మీరు చదువుకొని ఉండింటారు. సఫిక్సెస్, ప్రిఫిక్సెస్ అని చెప్పేసి. సో ఇంగ్లీష్‌లో మీరు చదివినటువంటి ప్రిఫిక్సెసే ఇక్కడ హిందీలో ఉపసర్గ్ అని అంటారు. ఇంగ్లీష్‌లో మీరు చదివినటువంటి సఫిక్సెసే హిందీలో ఇక్కడ ప్రత్యయ్ అని అంటారు. సో దాని గురించి కూడా మీకు క్లాస్ కావాలనేది కింద కామెంట్ చేయండి. దానికి కూడా నేను మీకు మంచిగా అయితే మంచి ట్రిక్స్ మీకు క్లాస్ అందిస్తాను. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రిక్‌లో భాగంగా ఈ 2 కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మీకు అవే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. మరి ఏ సామాసిక పదంలో అయితే పూర్వపద్ ప్రధాన్ అంటే ఇక్కడ ఇంపార్టెన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో పదాలలో మనకు ప్రధాన్‌కే ఆధార్ పర్ వాక్యకే భేద్ అని కూడా ఉంటాయి. అందులో 4 రకాలైతే ఉంటాయి. సేమ్ ఇవేనండి. సో అయితే మీకు ఆ 4 రకాలు ఎలా గుర్తుపెట్టుకోవాలో అయితే మీకు నేను చెప్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దాన్ని మనం ఏమంటారు అంటే ఇది అవ్యయభావ సమాస్ అని అంటారన్నారు. అదే. సో ఇప్పుడు మనం చూద్దాం. ప్రతి దిన్ అని ఉంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను మీ ముందు. ప్రతి దిన్. సో ఈ ప్రతి దిన్‌లో ఇక్కడ ఏమన్నాడు పూర్వపద్ ప్రధాన్ అన్నాడు కదా. సో ఈ పూర్వపద్ ఏంటంటే ఇది మనకు ఫస్ట్ హాఫ్ చెప్పాను కదా ఇంతకుముందు నేను. ఈ ఫస్ట్ హాఫ్ పూర్వపద్. ఈ సెకండ్ హాఫ్ వచ్చేసి మనకి ఉత్తర పద్. ఓకే. సో పూర్వపద ప్రధాన్ అంటే ఇందులో మనకు మెయిన్ ఇంపార్టెన్స్ ఇదంట. దీన్ని గుర్తుపట్టాలి మనం. అంటే ఒక్కొక్క సమాసంలో మనం ఒక్కొక్క పదం ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ ఇంపార్టెన్స్ని గుర్తుపెట్టేసుకుంటే ఈజీగా మీరైతే ఆన్సర్ చేయగలరు. ఇక్కడ ప్రతి అనేటువంటిది పూర్వ పదం కాబట్టి మనకు ఈ సమాసంలో ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. ఈజీగా గుర్తుపట్టగలరు. అలాగే ఇప్పుడు నేను మీకు చెప్పాను. మరి సార్ అవ్యయ్ అంటే ఏం చేస్తారంటే అవ్యయ్ అంటే తెలుగులో మీకు అవ్యయము అని ఉంటుంది. ఓకే. అవ్యయము అంటే వ్యయము కానిది, ఖర్చు కానిది. అంటే ఇక్కడ హిందీలో మీరు చూసుకున్నట్లయితే అవ్యయ్ అంటే మరి బినా పరివర్తన్ అని అనుకోవాలి. బినా పరివర్తన అంటే పరివర్తన చెందకపోవడం, అంటే ఎటువంటి మార్పు ఉండదన్నమాట. సో అది ఎలా సార్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ ప్రతి అనేటువంటిది ఉంది కదా. సో ఈ ప్రతి ఎక్కడ కూడా మీకు మారదండి. ఎక్కడ కూడా మీకు మారదు. ఏ వర్డ్లో, ఏ కాలంలో, ఏ కారకు ఉపయోగించినా, ఏ వచనం ఉపయోగించినా మీకు ప్రతి అనేటువంటి వర్డం ఎప్పుడు కూడా మీకు అది ప్రతిగానే ఉంటుంది. సో అలా ఉంటుంది కాబట్టి వీటిని ఏమన్నారంటే ఉపసర్గ అని అన్నారు. ఓకే. ఉపసర్గ అంటే అది పదానికి యొక్క ముందు వస్తుంది. ఇప్పుడు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదొక పదం అనుకుంటే ఇదొక మూల పదం. ఈ మూల పదానికి ముందు ఒక చిన్న శబ్దాంశ అంటారు. గుర్తుపెట్టుకోండి. శబ్దాంశ అంటే చిన్న ఒక పార్ట్. ఈ పదాన్ని ఏదైతే ఉంటుందో ఇదే మనకి ఇక్కడ ఉపసర్గ అవుతుంది. ఇంగ్లీష్లో వచ్చేసరికి ఇది ఏమవుతుందంటే ప్రిఫిక్స్ అవుతుంది. ఓకే. ఇది ప్రిఫిక్స్ అవుతుంది. డిశ్చార్జ్ అని ఇంగ్లీష్లో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇక్కడ ప్రతి ప్లస్ దీని అని పెట్టుకుంటే కనుక మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది ఉత్తర పదు, ఇది పూర్వ పదు, ఇది రెండు కలిపితే మనకి సామాసిక పద అయింది. అలాగే ఇక్కడ ఆన్సర్ మనకు ఉపసర్గ వస్తుంది. సో ఈ దాంట్లో ఏమొస్తుందయ్యా అంటే మీకు ట్రిక్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడైతే మీకు అవ్యయ్ కానీ అంటే ఎటువంటి పదాలు ఎక్కడ కూడా మార్పు చెందినటువంటి పదాలు సమాసంలో ముందు అంటే పదంలో ముందు ఉన్నట్టయితే కనుక ఈ ముందు భాగంలో మీకు ఈ అవ్యయ్ కానీ ఈ ఉపసర్గ కానీ ఉన్నట్లయితే అది మీకు ఏమవుతుందయ్యా అంటే వచ్చేసి అవ్యయీభావ సమాస్ అవుతుంది. సో మీకు అర్థమైందని అనుకుంటాను. మళ్ళీ ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చూసేద్దాం. సో ఇక్కడ మీకు కొన్ని తెచ్చాను చూడండి. ఉదాహరణలో భాగంగా యథాశీఘ్ర. ఓకేనా. సో యథాశీఘ్ర మనం ఏమన్నాం యథా ప్లస్ శీఘ్ర అని ఇచ్చాం. నెక్స్ట్ ప్రతిదిన్, ప్రతి ప్లస్ దిన్. నెక్స్ట్ సుమన్, దాన్ని విడదీస్తే సుమన్. ఇవన్నీ కూడా మనకు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు సార్థక పదాలు. ఇవన్నీ కూడా పదాలు ఉత్తర పదండి ఇవన్నీ కూడా. అలాగే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి పూర్వపదం. ఓకే. ఇవన్నీ కూడా మనకి పూర్వపదం. వీటితో ఏదైతే పదం ఏర్పడుతుందో అది మనకు సామాసిక పదం అనేటువంటిది అవుతుంది. ఓకే. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యథాశీఘ్ర, ప్రతిదిన్, సుమన్, భర్పేట్, అలాగే ఆజీవన్ అంటే మీరు ఎప్పుడైనా కానీ మూల పదం వెతుక్కోవాలి. సమాస్ అన్నప్పుడే మీరు పదం విడదీస్తే అందులో మూల పదం ఒకటి ఉంటుంది. దాంతోపాటుగా ఇంకొక పదం కూడా మీరు ఎత్తుకున్నట్లయితే ఇక్కడ ఈజీగా ఫస్ట్లో వచ్చేటువంటి పదాలన్నీ కూడా అవే పదాలు ఉంటాయి. అవి ఉన్నట్లయితే కనుక ఈజీగా మీకు అవ్యయీభావ సమాస్ అవుతుంది. ఓకే. సో ఇంకా మీకు ఈ సమాస్ అర్థమైందని అనుకుంటున్నాను. మరి మీరు దీనిపై మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. నెక్స్ట్ రెండవది చూసుకుందాం మనం ద్వంద్వ సమాస్. ఓకేనా. సో ద్వంద్వ సమాస్లో ఇక్కడ మీకు ట్రిక్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. సో ట్రిక్స్ అయితే మనకు చాలా ఈజీగా గుర్తుంటుంది. ద్వంద్వ సమాస్ వచ్చేసి జిస్ సామాసిक पद में दोनों पद प्रधान होते हैं
ఇక్కడ చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దోనో పద్ ప్రధాన్ హో అంటే 2 పదాలు. ఈ పదంలో ఇది ఒక పదం అనుకుంటే ఈ పదము మొదటి పదము, రెండవ పదము ఈ 2 కూడా మనకి ఇంపార్టెంట్ అంట. ప్రధాన్ హో వహ్ క్యా कहता है అంటే ద్వంద్వ సమాస్ कहते हैं. ద్వంద్వ సమాస్ कहते हैं అని చెప్పేసి అంటున్నారు. మరి వీటిని ఎలా గుర్తుపట్టాలి సార్, ఇది ఎలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యోజక్ చిహ్న కా లోప్ హో. యోజక్ చిహ్న అంటే ఏం సార్, మళ్ళీ అంటే హైపన్ అంటారు కదా, సో హిందీలో హైపన్ ఉంటుంది. ఇలా ఇక్కడ ఒక వర్డ్ వచ్చేసి ఇక్కడ ఒక వర్డ్ వస్తుంది, ఈ మధ్యలో హైపన్ లాగా ఉంటుంది. సో ఈ హైపన్ ఏదైతే ఉంటుందో అది మనకి ఏమవుతుందంటే యోజక్ చిహ్న అవుతుంది. ఓకే, సో ఆ యోజక్ చిహ్న ఎక్కడైతే ఉంటుందో అది లోపిస్తుంది అని అంటున్నారు. ఓకే, ఇప్పుడు లైక్ మాతా పిత అని ఉంది, అది లోపించబడుతుంది. లేకుంటే భాయి బెహన్ అని ఉంది, పాప పుణ్యాలు పాప పుణ్య, ధర్మము అధర్మము అని ఉంది. సో అక్కడ అటువంటి పదాలు అప్పుడు మనకి ఇక్కడ వస్తుంది. ఓకే, అదొక ట్రిక్. అలాగే మరి ఔర్ కా లోప్ హో అంటున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మరి మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, తర్వాత హిందీలో చూసుకున్నట్లయితే మరి భాయి బెహన్ అక్క తమ్ముళ్ళు అనుకోండి. అక్క తమ్ముళ్ళు అనేటువంటిది మనం రాస్తాం, కానీ అక్కడ మధ్యలో ఏముందంటే మనం విడదీసి రాస్తే మరి భాయి భాయి ఔర్ బెహన్ అని ఇలా రాస్తాం. సారీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మంచిగా. ఇక్కడ ఇప్పుడు మనం నీట్గా రాసి చూసుకున్నట్లయితే భాయి ఔర్ బెహన్, భాయి ఔర్ బెహన్. ఓకే, సో ఇది మీకు అర్థమైంది. సో ఈ ఔర్ అనేటువంటిది మీకు లోపిస్తుంది. ఎలా ఉంటుంది మరి సింపుల్గా అంటే భాయి బెహన్ అని సింపుల్గా ఇచ్చేస్తారు. మన మోడీ గారు అంటుంటారు బోయే మేరే భాయి బెహనో అని చెప్పేసి కదా, మేరే దేశవాసియో అలాగా ఇలాగ అంటుంటారు, అంటే మనం ఇలా ఉచ్చరిస్తుంటారు. ఓకే, సో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే విలోమ్ శబ్ద్ ఏదైతే ఉంటుందో మనకి ఈ సమాసంలో అంటే మీకు ఎక్కడైతే కానీ వ్యతిరేక పదాల్లా కనిపించి మీకు వచ్చిందనుకోండి, అది మనకు ఏమవుతుందంటే ద్వంద్వ సమాస్ కిందక అవుతుంది. లైక్ దిన్ రాత్. ఓకేనా అండి, దిన్ అంటే డే, రాత్ అంటే నైట్. సో ఇది ఎక్కడైతే ఉంటుందో ఇలాగ 2 ఇంపార్టెన్స్ ఇందులో కదా, దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో రాత్కి కూడా అంత ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి మనకి ఇది ఏమైంది, యాంటోనిమ్ అయింది. ఓకే, సో యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదం అయింది. సో వ్యతిరేక పదం అంటే మన హిందీలో విలోమ్ శబ్ద్ అంటారు, ఉల్టా శబ్ద్ అంటారు, విపరీతార్థక శబ్ద్ కూడా అని అంటారు. ఓకే, సో మీరైతే నోట్ చేసుకుంటా ఉండండి, రాసుకుంటా ఉండండి. ఎక్కడైనా మీకు ఇబ్బంది అనిపిస్తే కింద కామెంట్ చేసినట్టే దానికి తప్పకుండా మీకు ఆ డౌట్ని క్లారిఫై చేస్తాను. ఓకే, సో ఇది ట్రిక్స్ ఈ సమాస్కి. ఇక్కడ మనం దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకు ఉదాహరణ. ఓకే, మరి భాయి బెహన్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, చూడండి ఇక్కడ భాయి బెహన్ సింపుల్గా ఇచ్చేస్తారు, ఏమీ లేదు. సో దాంట్లో మనకి ఏమొచ్చింది, లాస్ట్కి విడదీస్తే భాయి और బెహన్ అనేటువంటి విగ్రహ వాక్యం వచ్చింది. అలాగే ధర్మ అధర్మ అని ఉంది. సో ఈ ధర్మ అధర్మ చూస్తే ఏంటో ఇది మాకు అర్థం కావట్లేదు సార్ అంటుంటారు, కానీ దాన్ని విడదీస్తే ధర్మ और అధర్మ, ఇక్కడ ఆ ఉండాలి, ధర్మ అని పడింది. ఇక్కడ మీకు నేను విడదీసి రాస్తాను చూడండి, ధర్మ ప్లస్ అధర్మ ఇలా రాస్తారు. సో దాన్ని మీరు కలిపితే ఏమవుతుందంటే ధర్మాధర్మ అని వస్తుంది. సో ధర్మాధర్మం ఇది అవుతుంది. నెక్స్ట్ మూడోది చూసుకున్నట్టయితే సుఖ్ ఔర్ దు, సుఖము మరియు దుఃఖము. చూడండి వ్యతిరేక పదాల్లా కూడా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ దిన్ రాత్, ఇప్పుడు మనం చెప్పుకున్నాం దిన్ ఔర్ రాత్. నెక్స్ట్ మరి జయాపజయ్ అంటే జై ఔర్ అపజయ్, అంటే దీంట్లో సక్సెస్ మరియు ఫెయిల్యూర్స్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో ఇది హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి మీరు కూడా ఇటువంటివి మరి ఇంకేం వస్తాయో మీరు కూడా ఉదాహరణలు కొన్ని కామెంట్ కూడా చేస్తూ ఉండండి, మీరు కొన్ని నోట్ చేసుకుంటా ఉండండి. ఓకే, నెక్స్ట్ మన మూడో టైప్ వచ్చేసి మరి ఏంటంటే బహురిహి సమాస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సమాస్లో. ఓకే, సో మరి దీని యొక్క పరిభాష మనం చూసుకున్నట్లయితే జిస్ సామాసిక్ పద్ మే దోనో పద్ అప్రధాన్ हो और तीसरी पद की ओर संकेत करता हो वह बहुव्रीहि समास कहलाएगा. वह बहुव्रीहि समास कहलाता है. ఎలాగా సార్ మరి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ పదం ఒక పదం అనుకుంటే ఈ పదంలో మనకి ఈ పదం ఒకటో పదము రెండవ పదము అంటే పూర్వ పదం ఉత్తర పదం రెండు కూడా ఇంపార్టెంట్ కాదంటున్నాడు. మరి ఇంపార్టెంట్ కంటే మళ్ళీ ఎలా సార్ అంటే దీని నుంచి ఇదంతా కలిపి మళ్ళీ ఇంకొక కొత్త అర్థాన్ని ఇస్తుంది. అంటే ఒక కొత్త చిన్న శబ్దం అంటే ఒక కొత్త నేమ్ అనేటువంటిది ఇస్తుంది. ఆ నేమ్ అంటారు అంటే తీసరి పద అంటారు. ఏమవుతుంది, ఇది థర్డ్ లెటర్ తీసరి పదం అవుతుంది. సో ఈ తీసరి పదం ఏదైతే ఉందో ఈ తీసరి పదాన్ని మనం ఏమంటారంటే మనకి బహువ్రీహి సమాస్ కింద అవుతుంది అని అంటున్నారు. ఓకే, సో మరి దీనికి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా సార్ అంటే చూడండి, దశానన్ మీకు ఎగ్జాంపుల్ ఈజీగా అవడానికి దశానన్ అనుకున్నాం. ఓకే, సో ఇది దశానన్ ఒక పదం. ఇందులోంచి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు దశ అనేటువంటిది ఒకటి కనిపిస్తుంది, ఆనన్. దశ అంటే ఏమో 10, ఆనన్ అంటే తలలు. ఓకే, మీకు తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అంటే 10 హెడ్స్ కాబట్టి. మరి ఇక్కడ మీకు దీని అర్థం ఏమొస్తుంది,
దశముఖాలు కలిగినటువంటి వారు. ఆనన్ అంటే ముఖము, సారీ ఇక్కడ ఒకటి ముఖం కూడా చేసుకోవచ్చు మీరు. ముఖము, దశముఖాలు కలిగినటువంటి మరి ఎవరున్నారయ్యా అంటే మనకు దేని సూచిస్తుంది అది అంటే రావణుడు అనేటువంటి పదం అయితే వస్తుంది ఇక్కడ. రావణుడు. ఓకే, మరి హిందీలో చూసుకున్నట్లయితే రావణ్. ఓకే, ఇది రావణ్. సో మరి మూడో పదానికి వేసి సంకేతాన్ని ఇస్తుంది కదా. ఎవరు 10 ముఖాలు 10 తలలు కలిగినటువంటి వాడు, ఎవరైతే 10 తలలు కలిగిన వాడు అతడే రావణుడు అని అంటారు. దాన్ని ఇప్పుడు మనం క్లియర్గా ఎగ్జాంపుల్స్తో ప్రకారంగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కొన్ని ఉదాహరణలు దీనికి సంబంధించి చూడండి. ఇక్కడ చూడండి, దశ ఆనంద్ అని ఉంది కదా. దశ హై ఆనంద్ జిస్కే అర్థాత్ రావణ్. ఇక్కడ జిస్కే అని ఉండాలి, అర్థాత్ రావణ్. ఇక్కడ చూడండి క్లియర్గా. అంటే రావణునికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దానికి ఇంకొక పదం ముందు ఇచ్చారు. 10 తలలు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో, అర్థాత్ ఎవరైతే అని ఉందో దానికి మనం రావణ్ అని వస్తుంది కదా. సో ఇది మనకి తీసరా పదం అవుతుంది. ఇదేమవుతుందంటే తీసరా పద్ అంటే మూడో పదంకి సంకేతాన్ని ఇస్తుంది. ఈ రెండు పదాలు దీంట్లోవి డైరెక్ట్గా మీకు మూడో పదానికి ఇండైరెక్ట్ చేస్తున్నాయి. సో ఇది మనకు బహురిహి సమాస్ కిందికైతే వస్తుంది. ఇలాగా గిరిధర్, గిరి కో ధారణ కర్నే వాలా అర్థాత్ శ్రీకృష్ణ. ఎవరంట? గిరిధరుడు అంటే ఎవరు? గిరిని ధరించిన వాడు. అంటే గిరిని ఎత్తిన వారు ఎవరు ఇక్కడ? శ్రీకృష్ణుడు. ఒక చిటికెను వెళ్తే ఎత్తారు కదా. సో అలాగా గిరిధరుడు అంటే ఇంకొక పేరుని ఇస్తున్నారు కాబట్టి మరి ఎవరు ఎత్తినారంటే శ్రీకృష్ణుడు కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణునికి సంకేతాన్ని ఇస్తూ మనకి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి ఇది మనకు గిరిధర్ బహురిహి సమాస్. అలాగే భూధర్, భూకో ధారణ కర్నే వాలా అర్థాత్ పర్వత అంటే మనకి కొండ అంటే మౌంటైన్. ఓకే, ఇలాగా. నెక్స్ట్ చతురానన్, 4 ఆనన్ హే జిస్కే అర్థాత్ బ్రహ్మ. 4 ముఖాలు కలిగినటువంటి వారు ఎవరు అంటే బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ అని అంటారు. ఓకే, సో అలాగే మనకి బ్రహ్మను సూచిస్తుంది. అలాగే నీలకంఠ్, నీలా హై కంఠ్ జిస్కా అర్థాత్ శివు. అంతే కదా, ఒక్కరికి ఇది ఉంటుంది. సో ఎవరి యొక్క కంఠం అయితే నీలగా ఉంటుందో అతను ఎవరంట? శివుడు అని చెప్పేసి ఇక్కడ నీలకంఠ అనేదాన్ని నీలా హై కంఠ్ జిస్కే జింకా అర్థాత్ శివు అని ఇక్కడ చూడండి మూడవ పదం. ఇందులో 2 పదాలు ఉన్నాయి, నీలు కంఠ్. ఇలాగ మీరు చేసుకున్నట్లయితే నీలకంఠ్. మూడవ పదం ఇక్కడ చూసుకున్నట్లయితే శివ్ అనేటువంటిది వైపుకు సంకేతాన్ని ఇస్తుంది కాబట్టి మనకి ఇది బహురిహి సమాస్ అయింది. ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. ఇలాగా ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ మనకి 4వది తత్పురుష సమాస్ అని అంటారు. ओके, तत्पुरुष समास అంటే जिस सामासिक पद में पूर्व पद గౌన్ और ఉత్తర పద ప్రధాన హో. ఏమంటున్నారు? మనకు పూర్వ పదము అంత ఇంపార్టెంట్ లేదు, అలాగే మళ్ళీ తర్వాత ఉత్తర పదం ఏదైతే ఉందో అది మనకు చాలా ఇంపార్టెంట్, అంటే రెండవ పదము ఇంపార్టెంట్ అంటున్నారు. అలాగే వహ తత్పురుష సమాస్ कहलाता है. వహ ఏమంటారంటే తత్పురుష సమాస్ कहलाता है అని అంటున్నారు. మరి ఇందులో మరి ట్రిక్ ఏందయ్యా అంటే కారక్కే లోపండి. కారక్ అంటే ఏంది? విభక్తులు. ఓకేనండి, విభక్తులు మీకు తెలుగులో రాముడు, డొమువులు ప్రథమ విభక్తి అని ఇలా మీరు చదివింటారు. ఇలాగా హిందీలో కూడా విభక్తులు ఉన్నాయి. విభక్తుల్ని కారక్ అని అంటారు. ఎన్ని ఉంటాయంటే మొత్తం ఇవి 8 ఉంటాయండి. 8 कारक होते हैं, मतलब कि कारक 8 प्रकार के होते हैं అండి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ 8 మనకు మీకు తెలిసింటే కనుక ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. అయితే ఇక్కడ మీకు ఒక్కొక్కటి మనం చూసుకున్నట్లయితే కనుక ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకవేళ మీకు ఉన్నట్లయితే మీకు హెల్ప్ అవుతుంది, రాసుకోండి. కర్త అనేటువంటిది నే అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ కర్మ్ వచ్చేసి కో. నెక్స్ట్ కరణ్ సే, కరణ్ కారక్ సే. ఓకే, సో ఇదంతా కూడా మీరు రాసుకోండి. మళ్ళీ మనం మిగతా 5 కూడా ఇప్పుడు రాస్తాను, మీరు ఒకసారి రాసుకున్నట్లయితే నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇక్కడ మీకు మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే సంప్రదాన్ కేలియే ఏమొస్తుందండి? సంప్రదాన్ కేలియే. నెక్స్ట్ మనకి అపాదాన్ అంటే దీంట్లో మళ్ళీ సే అనేటువంటి కూడా వస్తుంది. ఇక్కడ మీకు చాలా కన్ఫ్యూజన్ చేస్తుంటారు. సో నెక్స్ట్ ఇలాంటి కూడా సంబంధించి మీకు క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 5 అయిపోయి ఇంకా 3 ఉన్నాయి. సో ఇంకా 3 ఏందయ్యా అంటే సంబంధ్, అధికరణ్, నెక్స్ట్ సంబోధన్. ఇవి మొత్తం మనకి 8 ఉంటాయి. ఈ 8లో మరి ఒక్కొక్కటి దీనికి ఏమొస్తాయి? సంబంధాలు అంటే మీకు కా, కే, కి. మరి ఈ అధికరణలో మే, పర్ అనేటువంటిది వస్తాయి. మే,
పర్. నెక్స్ట్ మరి సంబోధనలో ఏమొస్తుందంటే హే, అరే. కానీ ఇది మనకు అంత ఇంపార్టెంట్ కాదు సమాస్‌లో. మనకు ఫస్ట్ ఒకటి వదిలేసి తర్వాత లాస్ట్‌లో ఒకటి వదిలేస్తే మిగతా మధ్యలో ఉన్నటువంటి ఆర్ చాలా ఇంపార్టెంట్. వాటి ద్వారా మీరైతే ఆన్సర్‌లు ఈజీగా చేసేయచ్చు. ఈ కారకం మీరు గుర్తించినట్టయితే ఈ కారకం యొక్క లోపం ఉంటుంది. ఆ లోపం ఉన్నప్పుడే మీకు ఈ తత్పురుష సమాసం అనేటువంటిది మీరు చేయాలి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకటి మనం చూద్దాం. లైక్ రాజ్‌పుత్ర్. మీకు ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే రాజ్‌పుత్ర్ అండి. ఈ రాజపుత్ర అనేటువంటి వర్డ్. ఓకే. ఈ రాజపుత్ర అని ఉంది కదా! సో, ఈ రాజపుత్రలో మీకు మొదటి పదం ఇది పెహలా పద్, ఇది దూసరా పద్. అంటే పూర్వ పద్, ఉత్తర పద్. మరి ఇది దీన్ని విడదీస్తే ఎలా రాస్తారు? రాజా కా పుత్ర్. ఓకేనా? సో, రాజా కా పుత్ర్ విడదీస్తే ఈ కా ఏదైతే ఉందో ఇదే మనకేంటిది కారక అవుతుంది. కారకలో కూడా ఏ కారక అవుతుంది ఇందులో అంటే సంబంధ్ కారక అవుతుంది. కారణం రాస్తున్నాను కారక్ అవుతుంది. సంబంధ కారక్ కదా! సో, ఈ సంబంధంలో మనకి సంబంధం తెలుపుతుంది అంటే రాజు యొక్క కుమారుడు అంటున్నారు. సో, రాజు యొక్క కుమారుడు అంటే ఇది తెలుపుతుంది కాబట్టి ఒకవేళ మీకు ఆప్షన్లు ఇస్తారు. రాజ్‌పుత్ర్ కౌన్సా సమాస్ అని కింద ఇస్తాడు. తత్పురుష సమాస్, కరణ తత్పురుష సమాస్, సంబంధ తత్పురుష సమాస్, అధికరణ తత్పురుష సమాస్ అని చెప్పేసి ఇస్తాడు. సో, అప్పుడు మీరు ఏం చేయాలి ఆన్సరు? ఇక్కడ సంబంధ తత్పురుష అనేటువంటి ఆప్షన్ ఏదంటే అది మీరు ఎన్నుకోవాలి. ఎందుకయ్యా అంటే ఇందుట్లో మీకు కా అనేటువంటిది లోపించడం జరిగింది. విడదీస్తే కా వస్తుంది. విగ్రహ వాక్యం అంటారు దాన్ని. విడదీసి రాస్తే విగ్రహ వాక్యం అంటారు. అంటే సామాసిక పద్ కా ఖోల్ కర్ లిఖనే సో ఈ విగ్రహ వాక్య कहते हैं అని చెప్పేసి మీరు నోట్ చేసుకోవచ్చు. ఇలాగ మీరు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను. అది మీకు చూడంగా మీకు అర్థమవుతుంది. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఉదాహరణలో ఇక్కడ చూడండి. రసోయి ఘర్ ఇక్కడ మీకు హైలైట్ కూడా చేశాను. రసోయి ఘర్ అంటే రసోయి కేలియే ఘర్. ఇది ఏదైతే ఉందో కేలియే అని చెప్పేసి సంప్రదాన్ కారక్ కిందకి వస్తుంది. ఓకేనా అండి? సో, మీకు ఐడియా ఉంటే సంప్రదాన్ కారక్ అంటారు. ఓకే. నెక్స్ట్ ఈ రసోయి కేలియే చూడండి. ఇక్కడ రసోయి ఘర్ ఉంది. దీంట్లో మీకు లోపించి ఉంది. దీంట్లో ఏం దాగుంది? కేలియే అనేటువంటిది దాగుంది. సో, అందుకే హైలైట్ చేసాం. నెక్స్ట్ రాజ్ మహల్, రాజా కా మెహల్. సో, ఇక్కడ కూడా ఏం దాగుంది? ఇక్కడ సంబంధ్ దాగి ఉంది. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మరి పాకెట్ మార్ అంటే దొంగతనాలు చేసేవారు. పాకెట్లు అంటే చోరీలు చేసేవాడు. పాకెట్లు కొట్టేసేవాడు. సో, పాకెట్‌కో మారనేవాడు. జేబులు కొట్టేవాడు. జేబీ దొంగ అంటారు కదా! సో, జేబులు కొట్టేవారు అంటారు తెలుగులో. పాకెట్‌కో మారనేవాలా అనేటువంటిది ఇక్కడ ఏముంది? ఇక్కడ కర్మ తత్పురుష ఉందండి. పాకెట్ అనేటువంటిది కర్మ అవుతుంది కదా! సో, రామ్‌నే పాకెట్‌కో మారా లేకుంటే ఇంకా ఏదైనా ఉన్నా సురేష్ పాకెట్‌కో మారా అంటే పాకెట్‌ని కొట్టేశాడు. అలాగా మనకు కో అంటే కర్మధారక్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ హస్తలిఖిత్ అంటే హాత్ సే లిఖిత్ అనేటువంటిది ఉంది కాబట్టి ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు 2 ఉంటాయి. అది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏ మరి కారక్ ఉందయ్యా అంటే హాత్ సే అంటే ఇందుట్లో మీకు కరణ తత్పురుష ఉందండి. ఏముంది? కరణ్ తత్పురుష అనేటువంటిది ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే భయభీత్ అని ఉంది. సో, ఈ భయసే భీత్. సో, ఇక్కడ మీకు డౌట్ వస్తుంది. ఇదేందయ్యా అంటే అపాదాన్ అని ఉంది. ఓకే. సో, ఈ అపాదాన్ ఉంది కాబట్టి మరి దీన్ని ఎలా సార్ గుర్తుపెట్టాలి? ఇక్కడ 2 అలాగే ఉన్నాయంటే దానికి కూడా ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరు కూడా డోంట్ వరీ కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ ఆత్మవిశ్వాస్ అని ఉంది. ఆత్మవిశ్వాస్ అంటే ఆత్మపర విశ్వాస్. ఇంతకుముందు మనం చెప్పాం కదా! సో, అధికరణ తత్పురుషలో మనకి మే పర్ అనేటువంటివి వస్తాయి. సో, అందుకే ఇది మనకి ఏమవుతుందంటే అధికరణ్ అవుతుంది. ఓకే. సో, అధికరణ్ తత్పురుష్ అవుతుంది. ఇప్పుడు మనం దీనికి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. సో, ఇప్పుడు మీ యొక్క డౌట్ క్లారిఫై చేస్తాను. ఇక్కడ చూడండి. ఈ సే గుర్తుపెట్టుకోండి. ఈ సేలో వచ్చేసి మీకు దేని ద్వారా అనేటువంటిది వస్తుంది. ఓకే. సైకిల్ సే జాతా హై రాజేష్ సైకిల్ సే విద్యాలయ జాతా హై అనుకోండి. సైకిల్ ద్వారా కాబట్టి ఇక్కడ ఏముంది? సాధనము అంటే సాధన్ అంటే టూల్. ఎక్కడైతే టూల్‌గా యూజ్ పడుతుందో సి అనేటువంటిది అక్కడ మీకు ఏమవుతుందంటే కరణ తత్పురుష్ అనేటువంటిది ఉంటుంది. కరణ్ అంటే మీరు కర్ణ చేయడం అని గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మీరు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ గారు. ఇది మీకు ట్రిక్ లాంటిది అనుకోండి. నెక్స్ట్ మరి రెండవ సే ఏదైతే ఉందో దీన్ని ఎలా సార్ అంటే గనక మరి సపరేట్ అవ్వడం. ఇక్కడ సపరేట్ లేకుంటే అల్గావ్ అంటారు. హిందీలో ఒకటి వచ్చేసి అల్గావ్ అంటే సపరేట్ అండి. లైక్ దీంట్లో మరి ఇందుట్లో కూడా మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఒకటి భయం ఒకటి వస్తుంది. దీంట్లో మీకు తెలుగులో రాస్తాను. భయము అంటే ఫియర్ ఇలాగ ఉంటుంది. ఒకటి డిస్టెన్స్ అంటే దూరము. మూడవది విడిపోవడం అండి.
పోవడం అంటే ఇప్పుడు చెట్టు నుంచి ఆకులు రావడం, ఆకు రాలడం అనేది ఎలాగైనా వస్తే అది అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి స్థానం, ఒక స్థానం నుంచి ఇంకో దానికి. ఇంకొకటి ఏమవుతుందంటే ఇక్కడ కంపారిజన్ కూడా వస్తుంది. ఓకే, ఇక్కడ కంపారిజన్ కూడా వస్తుంది. మీరు ఒకసారి నోట్స్ అంటే తులనా చేయడం అంటే వాటితో పోల్చడం అంటారు కదా తెలుగులో, పోల్చడం. ఇలాగ మీరు చూడాలంటే కనుక మీరు కొంచెం వీడియోని ప్రీవియస్ కొంచెం బ్యాక్వర్డ్ చేసేసి కూడా మీరు నోట్స్ రాసుకోవచ్చు. ఇక్కడ మీకు స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ స్పేస్ కోసం ఇది రఫ్ చేస్తున్నాను. సో ఇలాగ మీరు చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మీకు వస్తుంది. ఈ సి అనేటువంటి 2 గేలు అలా మీకు మీ యొక్క డౌట్ కూడా క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. ఇలా మీరు తత్పురుష సమాస్ని కారుకు వచ్చినట్లయితే ఈజీగా అయితే మీరు చేసేయగలరు. ఇలాంటివి మీరు ఇంకొక 2 పదాలు అయితే చేయండి, మీకు నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా అర్థమైపోతుంది. నెక్స్ట్ 5వది చూసుకున్నట్లయితే దీంట్లో మనకు ఆప్షన్స్ పరిభాష చూడండి. जिस सामासिक पद में पूर्व पद विशेषण और उत्तर पद विशेष का बोध हो वह कर्मधारय समास कहलाते हैं. అంటే మీరు హిందీలో విశేషణ గుర్తుపెట్టుకుంటారు కదా, టాపిక్ హిందీ టాపిక్ గ్రామర్ విశేషణ ఉంది. సో ఆ టాపిక్ కూడా సార్ మాకు కావాలి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే అందరూ కూడా మరి కామెంట్ చేసేయండి. అయితే ఇక్కడ విశేషాలు ఎక్కడైతే ఉంటాయో అంటే ఇక్కడ చూడండి పూర్వపద్ విశేషణ అన్నాడు అంటే ఇప్పుడు మీకు ఒక బాక్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ బాక్స్లో ఈ మొదటి పదం ఏముండాలంటున్నాడు, విశేషణ ఉండాలంట. ఓకే, ఇక్కడ మీకు మోడల్లో వేసి చూపిస్తే మీకు ఇలా అర్థమవుతుంది నా అభిప్రాయం. మళ్ళీ నెక్స్ట్ ఈ ఏదైతే ఉత్తర పదం ఉందో ఈ ఉత్తర పదం అంటే ఇదే కదా, సో 2వ పదం. ఓకే, ఈ 2వ పదము ఏముండాలంటున్నాడు, విశేష అంటున్నాడు. ఓకే, సో ఈ విశేష అయితే ఈ విశేష ఏంది సార్, విశేష అంటే మరి ఇక్కడ మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విశేష అంటే ఒక వస్తువు అండి, ఒక సంజ్ఞ అంటారు. అంటే ఒక మీరేమంటారు నౌన్. విశేషణ అంటే మీరు నౌన్ అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉండాలి మీకు ఆ ప్లేస్లో. ఓకే, సో నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఎక్కడైతే ఉంటుందో ఈ వాటి యొక్క విశేషతని అంటే ఈ నౌన్ యొక్క విశేషం తెలుపుతుంది. అంటే ఇప్పుడు చూడండి మరి రామ్ అచ్చా బాలక్ హే, బాలక్ అనేటువంటిది ఇక్కడ రాముని సూచిస్తుంది కాబట్టి ఇక్కడ నౌన్ ఇక్కడ అయింది. ఆ బాలక్ ఎలా ఉందంటే ఆ విశేషణం ఏంటంటే ఆ బాలకుని యొక్క బాగుంటాడంట, అచ్చా హే అంటున్నాడు. సో ఇక్కడ మనకు అచ్చా అనేటువంటిది ఏమైందంటే విశేషణ అయింది. అలాగా మీకు ట్రిక్ ఏందయ్యా అంటే ఎక్కడైతే మీకు ఈ యొక్క పదం యొక్క విశేషం తెలుపుతుందో మనకి అదే ఏమవుతుందయ్యా అంటే ఈ ట్రిక్ ఇక్కడ మీకు ఇచ్చాను చూడండి. ట్రిక్ ఇక్కడ విశేషణ ఎక్కడైతే కనిపిస్తుందో ఏ పదంలో అయితే మీకు సమాస పదంలో మీకు విశేషణము మరియు విశేషాలు కనిపిస్తాయో విశేషాలు అవి మీకు ఏమవుతాయంటే అంటే మరి కర్మధారయ సమాస్ అవుతాయని అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే దీని యొక్క కొన్ని ఉదాహరణలు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో మరి ఇక్కడ మొదటి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మరి నీల్ కమల్, నీలా హే కమల్, నీలా హే జో కమల్ అంటే ఒక పువ్వు ఉందంట, ఆ పువ్వు ఏ కలర్లో ఉందంట, వంకపూత కలర్లో అంటే బ్లూ కలర్లో ఉందంట. సో ఇక్కడ పువ్వు అనేటువంటిది నౌన్ అయిపోయింది అంటే నామవాచకం అంటే ఇది అయిపోయింది. సో దానికి విశేషం తెలుపుతుంది అంటే పువ్వు యొక్క విశేషం తెలుపుతుంది. ఎలా ఉందంటే పువ్వు నీల రంగులో ఉందంట. అందుకని ఏమైందంటే ఇది మన కర్మధారయ సమాసానికి ఉదాహరణ అయ్యింది. నెక్స్ట్ కాళీ మిర్చి, కాళీ హే జో మిర్చి అంటే ఇక్కడ కాళీ మిర్చి అంటారంటే ఇదే మిరియాలాగా అంటారు. ఇలాగా మిర్చి అనేటువంటి మిరియాలని హిందీలో కాలా మిర్చి అంటారు. ఇక్కడ కాళీ హే జో మిర్చి, మిర్చి ఏ రంగులో ఉందంట, నల్ల కలర్లో ఉందంట. ఆల్మోస్ట్ మీకు గుణాలు కనిపిస్తాయి, రంగులు కనిపిస్తాయి. ఎక్కడైతే వాడు మంచివాడు బాలుడు, ఇతడు మంచివాడు కాదు, ఇతనితో సన్నిహితంగా ఉండకండి, ఇతనితో స్నేహం చేయకండి అని ఏది ఉంటే కొన్ని గూను కానీ దోషాలు లేక మనం లెక్క పెడుతుంటాం. వాడు మంచోడరా, వీడు చెడ్డోడరా, లేకుంటే వాడు అదిరా, వీడు తోపురా, వాడు చిన్నవాడురా, వాడు పెద్దవాడురా అని ఏదైతే మనం క్వాలిటీస్ చెప్తామో ఆ క్వాలిటీస్ అన్నీ కూడా మనకు ఎక్కడ కనిపిస్తాయంటే ఈ విశేషణంలో కనిపిస్తాయి. సో విశేషతనే కదా ఏదైతే ఉందో అది మంచి పుస్తకం అంటారు. అలాగా మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే కాళీ మిర్చి, పీతాంబర్, పీలా హే జో అంబర్ అంటే వస్త్రం ఎలా ఉందంటే ఎల్లో కలర్లో ఉందంట. అందుకని అది ఏమైందంట అంటే పీలా కలర్ అనేటువంటిది ఇక్కడ విశేషణం అయింది. పీలా అనేటువంటిది విశేషణం. నెక్స్ట్ నీల్ గాయ్, నీలా హే జో గాయ్ అంటే నీల్ ఇక్కడ ఏమైందంటే ఇది విశేషణం అయింది. ఓకే, విశేషణ అయింది. నెక్స్ట్ మరి ఈ గాయ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఏమైందంటే విశేష అయ్యింది. విశేష అంటే ఇప్పుడే మీకు చెప్పాను ఏంటో మీరైతే కామెంట్ చేసేయండి. ఆ కామెంట్ చేయాలంటే ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే కనుక విశేష అంటే మనకి నౌన్ అంటే హిందీలో వచ్చేసరికి మనకి సంజ్ఞ అని అంటారు. ఓకే, ఇది మనకు సంజ్ఞ అని అంటారు. ఓకే, ఇలాగా ఇంకొక ఉదాహరణ ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. చంద్రముఖి, చంద్రకే సమాన్ ముఖ్ వాలి ముఖి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఏంది కర్మధారయ సమాస్ సంబంధించి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ 6వది ద్విగు సమాస్. ఇది చాలా ఈజీ, మీకు తెలుగులో కూడా సమాసాలు అవన్నీ కూడా ఐడియా ఉంటాయి కాబట్టి మీరు దాన్ని రిలేట్ చేసుకోవచ్చు. జిస్ సామాసిక్ పద్ మే పూర్వ పद संख्यावाची और वह
నెక్స్ట్ ద్విగు సమాస్ कहलाता है అంటే ఏదైతే ఏ పదంలో అయితే మరి సంఖ్యావాచకం ఉంటుందో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఒక పదం అనుకుంటే పూర్వ పదం మొదటి పదం ఏముండాలంటున్నాడు నంబరింగ్ ఉండాలంటున్నాడు. ఓకే, నంబరింగ్ అంటే సంఖ్యావాచి ఇక్కడ ఇచ్చారు సంఖ్యావాచి హో తో వह क्या कहलाएगा कि ద్విగు సమాస్ कहलाएगा. ఏదైతే మీకు అది ఉంటుందో ఇక్కడ మీకు ఏంటంటే నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. చూడండి ట్రిక్ కూడా అదే, నెంబర్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు అయితే చేసేయచ్చు. మరి దీన్ని చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూద్దాం. చూడండి ఉదాహరణలో చౌరాహా చార్ రాహుంకా సమూహ్. ఓకేనా, చౌరాహాని విడదీస్తే మనకు చూడండి ఫస్ట్లోనే మనకు నెంబర్ వచ్చింది ఎంత 4 అంటే ఎక్కడైతే 4 రాష్ట్రాలు కలిస్తే అది ఏమన్నా చౌరస్తా అంటాం కదా మనం తెలుగులో, సర్కిల్ అంటాం. సో దాన్ని ఏమంటారు అంటే చౌరాహా చార్ రాహుంకా సమూహ్. అలాగే ఇక్కడ త్రిభుజ్ తీన్ భుజావోంకా సమూహ్. నెక్స్ట్ మళ్ళీ నవగ్రహోంకా సమూహ్ నవగ్రహ. నెక్స్ట్ మరి సప్తద్వీప్ అంటారు 7 ద్వీపోంకా సమాహార్ అంటే 7 ద్వీపాల కలయిక. ఓకే, నెక్స్ట్ అలాగే త్రిలోక్ 3 లోకోంకా సమూహ్. ఇక్కడ చూడండి నెంబరింగ్ ఉంది ప్రతి దాంట్లో స్టార్టింగ్లో మీకు 3 7 9 ఇవన్నీ కూడా మీకు ఏంది నంబరింగ్. సో ఈ నంబరింగ్ ఉన్నట్లయితే మీకు దిగు సమాస్ అనేటువంటిది వస్తుందండి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ దాకా మనం ఏంది 6 రకాలైనటువంటి సమాస్ నేర్చుకున్నాం. అయితే దాన్ని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం స్టార్ట్గా చూస్తున్నట్లయితే మొత్తం 4 రకాలు. అయితే ప్రధానతాకే ఆధార్ పర్ సమాస్ 4 భేద్ होते हैं. ఓకేనా అండి. సో ఇక్కడ చూడండి పూర్వపద్ ప్రధాన్, ఇక్కడ మీకు షార్ట్గా రాస్తాను. పూర్వపద్ ప్రధాన్ వచ్చేసి మీకు అవ్యయీ భావ్ సమాస్ అండి. ఓకే, మీరు రాసుకుంటూ ఉండాలి అవ్యయీ భావ్ సమాస్. నెక్స్ట్ దోనో పద్ ప్రధాన్, దోనో పద్ ప్రధాన్. నేను ఈ ఆర్డర్లోనే మీకు ఇక్కడ టైప్స్ ఇచ్చాను, మీరైతే చేసుకోవచ్చు. అదేందయ్యా అంటే ద్వంద్వ సమాస్. మరి దోనో పద్ అప్రధాన్ ఏందండి, దోనో పద్ అప్రధాన్. ఇక్కడ మీకు అప్రధాన్ అని రాస్తున్నాను, మీరైతే చేసుకోవచ్చు. అదేందయ్యా అంటే బహురీహి, బహురీహి అనేటువంటిది అవుతుంది. ఓకే, సో ఈ 3 మీరు నోట్ చేసుకున్నారు. నెక్స్ట్ 4వది చూసుకున్నట్లయితే ఏందయ్యా అంటే ఉత్తర పద్ ప్రధాన్. ఇక్కడ మీకు రాస్తున్నాను ఉత్తర పద్ ప్రధాన్. ఇది ఏందయ్యా అంటే మరి మనకి మిగిలింది తత్పురుష్ సమాస్. ఓకే, సో ఈ తత్పురుష్ సమాస్ అండి, మీరు ఇలా చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మరి ఇది ఎంతకు మీరు చూశారు. ఈ తత్పురుష్ సమాస్లోని భాగమే ఇంకొక 2 పదాలు. తత్పురుషు మనకి 2 రకాలండి. ఓకే, ఈ తత్పురుషు విభక్తులు కారకాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి కర్మధారయి అలాగే ఇక్కడ కర్మధారయి. నెక్స్ట్ రెండవది వచ్చేసి ద్విగు అండి. ఓకే, మరి ఇందులో కూడా మరి ఏం సార్ ఉత్తర పద పూర్వ పద చెప్పండి మాకు అంటే కనుక ఈ తత్పురుషులో మనం చెప్పాం కదా ఉత్తర పద అంటే ఈ ఉత్తర పద ఏదైతే ప్రధానం ఉంటుందో అది ఇక్కడ కూడా సేమ్ ఇక్కడే అండి. మరి సంఖ్యావాచిలో చూసుకున్నట్లయితే నౌన్ యొక్క సంఖ్య తెలుపుతుంది కదా. సో ఇప్పుడు పుస్తకే అంటే రాహా అనేటువంటిది నౌన్కి మరి ఇక్కడ చార్ అనేటువంటి చెప్తున్నారు కదా. సో ఇది ఏమైందంటే మనకి సంఖ్యావాచి అయింది. పూర్వపదం ఇది ఏమైంది నౌన్ అయిపోయింది. అలాగే ఇది ప్రధాన్ అయిపోయింది ఉత్తర పద్. ఓకే, ఇది ప్రధాన్ అయిపోయింది. ఇది మనకు తత్పురుషు కర్మధారయి ద్విగు ఆల్మోస్ట్ మనకు ఉత్తర పద్ ప్రధాన్ పోతే. ఇది మీకు అర్థమైందని అనుకుంటాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మనం కొన్ని క్వశ్చన్స్ అయితే చేద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ద్వారా మీకు ఈజీగా అయిపోతాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి ప్రశ్న మీ స్క్రీన్ ముందర देवासुर में कौन सा समास है? బహురీహి సమాస్, ద్వంద్వ సమాస్, తత్పురుష సమాస్, అవ్యయీ భావ్ సమాస్ అండి. ఇప్పుడే మీకు చెప్పాను దేవాసుర్ మనకేముంటాయి, ఎందుట్లో అయితే మనకి 2 పదాలు ఇంపార్టెన్స్ ఉంటాయి. అలాగే ఆ 2 కూడా వ్యతిరేక పదాలలా కూడా ఉంటాయి. అలాగే మీకు ఈ హైపన్ కూడా లోపించబడింది అని చెప్పేసి ఇక్కడ మీకు చెప్పాను. సో దీన్ని మీరు విడదీస్తే ఫస్ట్ మనం పదాన్ని విడదీసుకోవాలి. ఓకే, దేవ్ ప్లస్ అసుర్. ఓకే, సో ఇదేమైంది దేవతలు మరియు రాక్షసులు అనేటువంటిది. అంటే 2 ఆపోజిట్ పదమే కదా. సో ఆపోజిట్ పదం దేంట్లో వస్తుందని చెప్పాను. అందులో ఇక్కడ 2 పదాలు ఇంపార్టెన్స్. ఈ 2 కూడా దోనో పద్ ప్రధాన్ అంటే మనకు దేంట్లో వస్తుందని చెప్పాను మీకు. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఎవరైతే ఇక్కడ ఆప్షన్ మరి ఇక్కడ ఎవరైతే బి ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. ద్వంద్వ సమాస్ అనేటువంటిది అయిపోయింది. ఓకే, ద్వంద్వ సమాస్. ఓకే, ఇలాగ మీరైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రెండవ ప్రశ్న చూడండి, गौशाला कौन सा समास है? गौशाला कर्मधारय समास, द्विगु समास, अव्ययी भाव समास, మరి తత్పురుష్ సమాస్. అయితే ఇక్కడ చూడండి గోశాల అనేటువంటి వర్డ్ ఉంది. దీన్ని తీస్తే గో అంటే ఏంటి, గాయ్ అంటే ఆవు కదా, ఆవు అనేటువంటి వస్తుంది. గాయ్ కేలియే శాల, గాయ్ కేలియే శాల.
ఓకే. సో ఆవుల కోసం పాకశాల ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి కోసం అనేటువంటి కేలియే అనేటువంటిది ఉంది. సో కేలియే మనకి ఎక్కడ వస్తుందని చెప్పాను, విభక్తులు కారక్ అంటే మీకు ఏమొస్తుందని చెప్పాను మీకు ఇక్కడ. ఎవరైతే ఆప్షన్ మరి ఇక్కడ ఎవరైతే డి ఆప్షన్ ఇస్తున్నారో ఎగ్దం కూడా రైట్ అండి. ఇది మనకు తత్పురుష సమాస్లో వస్తుంది. అందులో కూడా ఏంది సార్ కేలియలో అంటే మనకేమవుతుందంటే సంప్రదాన్ తత్పురుష సమాస్ అనేటువంటిది వస్తుంది. ఓకే. సో మరి నెక్స్ట్ ఇక్కడ చూడండి మూడవ ప్రశ్న, జిస్కా ముఖ్ హాతీ కా హై అర్థాత్ శ్రీ గణేష్. శ్రీ గణేష్ యహ్ కిస్ సమాస్ కా ఉదాహరణ హై అంటున్నాడు. అంటే ఎవరి ముఖము ఏనుగుది ఉన్నది, ఏనుగుది కలిగి ఉన్నది, ఏనుగు ముఖం కలిగి ఉన్నది ఎవరికి అన్నట్లయితే కనుక అర్థాత్ అంటే ఎవరు కలిగి ఉన్నారంటే మనకి విఘ్నేశ్వరుడు అంటే గణేశుడు. కాబట్టి అర్థాత్ అనేటువంటి మీకు ఎక్కడైతే వస్తుందో ఈజీగా మీకు గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా కూడా అర్థాత్ అని వచ్చింది అనుకోండి ఈజీగా మీరు ఎక్కడ ఏం లేదు ఎక్కడ పోవాలి వన్కి వెళ్ళిపోవాలి. బహురిహి సమాస్ ఎందుకు అంటే ఈ రెండు పదాలు కూడా ఇది కాదు అంటే దీనికి ఇంకోటి మరి గజానన్ అనేటువంటి పదం ఉంటుంది. ఓకే. ఈ గజానన్ అనేటువంటి పదం ఏదైతే ఉందో ఈ గజానన్కి విగ్రహ వాక్యమే ఇది. అంటే జిస్కా ముఖ్ హాతీ కా హై అర్థాత్ శ్రీ గణేష్ అంటే గజానుని ఈ యొక్క మనం విడదీస్తే మనకి ఇదే ఇలా విగ్రహ వాక్యం వస్తుంది అర్థాత్ శ్రీ గణేశుడు. కాబట్టి ఎవరైతే అంటే ఇక్కడ బహురిహి సమాస్ అంటే చూడండి ఇది కూడా కాదు ఇది కూడా కాదు, ఈ రెండు కాకుండా మనకి మూడవ పదం వైపు మనకి ఇండికేట్ చేసింది. ఏంది అది గణేష్ వైపుకి ఇండికేట్ చేసింది. ఓకే. సో అందుకని ఏమైంది మనకి ఇక్కడ బహురిహి సమాస్ అనేటువంటిది అయింది. అవిభావ సమాస్ అంటే ఏంటిది మొదటి పదం ఇంపార్టెన్స్, అందుట్లో మీకు ఉపసర్గాలు కనిపించి ఉండాలి అంటే ప్రిఫిక్సెస్ ఉండాలి. లైక్ యథాసంభవ్ అని ఉంది. సో యథాసంభవ్లో యథ అనేటువంటిది ఓకే. ద్వంద్వ సమాస్లో దోనో పద ప్రధాన హోతే ద్వా దోనో అని గుర్తుపెట్టుకోండి, రెండు పదాలు ఇంపార్టెన్స్, అందులో ఆపోజిట్ వర్డ్ అనేటువంటిది రావాలి. లైక్ మాతా పిత అంటే తల్లిదండ్రులు, తల్లియును తండ్రియును అని ఇద్దరు కూడా ఇంపార్టెన్స్ కాబట్టి ద్వంద్వ సమాస్. దిగు సమాస్లో దిగు అంటే సంఖ్యావాచి ఉండాలి అంటే ఫస్ట్ వర్డ్ మీకు ఫస్ట్లోనే మీకు నెంబర్ కనపడాలి. సో ఆ నెంబర్ కనపడింది అనుకోండి ఆల్మోస్ట్ మీకు బహురిహి సమాస్ లేకపోతే మీరు దిగు సమాస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ ఎవరు చేస్తున్నారు ఎగ్దమ్ రైట్ అండి. నాలుగవ ప్రశ్న ఇక్కడ చూడండి, జిస్ సామాసిక్ పద్ మే ప్రథమ పద్ సంఖ్యావాచి और दूसरा పద్ సంజ్ఞా హో. ఇక్కడ పద్ అని ఉండాలి, దూసరా పద్ ఇక్కడ చెప్పాం కదా उत्तर पद को ही दूसरा पद कहते हैं అని చెప్పేసి సంజ్ఞా హో వహా कौन सा समास होता है. చూడండి ఇక్కడ ప్రథమ పద సంఖ్యావాచి అని మీరు ఎప్పుడైతే కనపడిందో మీకు ఇంక వెళ్ళిపోవాలి ఈజీగా ఎక్కడ అని చెప్పేసి ఆప్షన్ ఎక్కడైతే మీకు దిగు కనపడుతుందో అక్కడే. మరి ఎవరైతే ఇక్కడ సి ఇస్తున్నారో ఎక్దం కూడా రైట్ దిగు సమాస్ అనేటువంటిది అవుతుంది. ప్రథమ అన్న పెహలా పద్ పూర్వ పద్ అది కూడా మూడు కూడా వస్తాయి. అయితే సంఖ్యావాచి నంబరింగ్ ఉంటుంది కాబట్టి మనకి ఆప్షన్ ఇది. సో ఇది మనకు ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఐదవ ప్రశ్న చూడండి, సురారి కిస్ సమాస్ కా ఉదాహరణ ఇక్కడ సూత్రి అనబడింది. సో ఇది కాదు, దీన్ని మనం చూసుకున్నట్లయితే సురారి సురారి అనేటువంటిది పదము అంటే దేవతల యొక్క అంటే రాక్షసులు అన్నట్లయితే కనుక ఆపోజిట్ చూసుకున్నట్లయితే దేవతల యొక్క శత్రువులు. ఆరి అంటే శత్రువులు అంటే ఎవరు అర్థాత్ అని కూడా వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ మరి ఎవరైతే అర్థాత్ అని వస్తే మరి ఆప్షన్ ఇక్కడ ఏ ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. బహురిహి సమాస్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ద్వంద్వ సమాస్ దోనో పద ప్రధానం అవుతాయి. అవిభావ సమాస్లో పూర్వ పద ప్రధాన సమాస్ होता है. ద్విగు సమాస్లో వచ్చేసి మనకి పహలా పద సంఖ్యావాచి హో దూసరా పద సంజ్ఞా హో యా మరి ప్రధాన్ హో అన్నట్లయితే ఇంకా మనకి ఆప్షన్ ఇక్కడ దిగు అవుతుంది. కానీ ఇక్కడ ఆప్షన్ ఏ సరి అవుతుంది. సురారి సురోంకే ఆరి అంటే సురోంకే శత్రువు కోనే కి దే అసురులు. సో అసురులు కాబట్టి ఇక్కడ ఆప్షన్ మరి అర్థాత్ అసురు అని వస్తుంది కాబట్టి ఆప్షన్ ఇక్కడ బహురిహి సమాస్ అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఆరవ ప్రశ్న చూడండి, మరి ద్వంద్వ సమాస్ కా ఉదాహరణ ఏ అంటున్నారు. రసోయి ఘర్ నీలకంఠ మాతా పితానా కోయి నహినా. ఇప్పుడే మీకు చెప్పాను. సో ఈజీగా మీరే చూసుకున్నట్టయితే రెండు పదాలు ఇంపార్టెన్స్ ఉండాలి అని చెప్పేసి. ఓకే. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఎవరైతే ఆప్షన్స్ ఇస్తున్నారో వ్యక్తం కూడా రైట్ అండి. మాతా పిత తల్లియును తండ్రియును అంటే ద్వంద్వ పద దోనో పద ప్రధాన్ హోతే హే. ద్వంద్వ సమాస్లో ఏమవుతుందండి దోనో పద్ ప్రధాన్ హోతే హే, దోనో పద్ ప్రధాన్. ఓకే. సో ఇది మనకి సరైన అర్థమవుతుంది. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న మరి చూద్దాం ఎంతమంది దీనికి ఆన్సర్ చేస్తారనేటువంటి చూసినట్లయితే ఇక్కడ ప్రధాన్ అనేటువంటిది ఉంది కదా. సో దీని యొక్క అర్థం ఏంటిదో కామెంట్ చేసేయండి. అర్థ్ కామెంట్ కరియే ఓకేనా. మీనింగ్ ఓకే. ప్రధాన్ రెండు డిఫరెన్స్ అండి. సో మరి నీలకంఠ్ నీలా హై కంఠ్ జిస్కా అర్థాత్ శివ్. మరి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది దేనికి అవుతుందంటే బహురిహి సమాస్. ఓకేనా బహురిహి సమాస్. మరి ఇక్కడ రసోయి ఘర్ అంటే రసోయి కే లియే ఘర్
రసోయి కేలియే ఘర్ అంటే ఇక్కడ కేలియే అని ఉంది. సో ఈ కేలియే అని వచ్చిందంటే మనకి ఏమవుతుంది ఇక్కడ తత్పురుష్. ఓకేనా. సో తత్పురుష్ అనేటువంటిది తత్పురుష సమాస్ అవుతుంది. నెక్స్ట్ మాతాపిత ఇప్పుడు మనం చెప్పుకున్నాం ద్వంద్వ సమాస్. ఓకే. నెక్స్ట్ మరి కోయి నహి అంటే ఇక్కడ ఒకటి కాదు కాబట్టి ఆటోమేటిక్గా ఇది వెళ్ళిపోతుంది. ఆప్షన్ మరి ఎవరైతే దీనికి ఇక్కడ మాతాపిత అనే ఆప్షన్ సి ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్ అవుతుంది. ఎందుకంటే అడిగింది ద్వంద్వ సమాస్ యొక్క ఉదాహరణ. 7వ ప్రశ్న చూడండి. నిమ్నలిఖిత్ మేసే అంటే కింద రాసినటువంటి వాటిలో కింద ఇచ్చినటువంటి వాటిలో కిస్మే విశేషణ और విశేష పాయా జాతా హై ఎందులో విశేషణము మరియు విశేష్యము పొందబడుతుంది. పాయా జాతా అంటే పొందబడుతుంది అంటున్నారు. బహువ్రీహి సమాస్లోన, తత్పురుష సమాస్లోన, ద్విగు సమాస్లోన, కర్మధారయ సమాస్లోన. సో ఆబ్వియస్గా మీరు అందరూ కూడా కామెంట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. మరి ఇక్కడ ఆప్షన్ ఎవరైతే ఇక్కడ డి ఆప్షన్ ఇస్తున్నారు ఎగ్జామ్ కూడా రైట్ అండి. విశేషణము అంటే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన చాలా ఎక్స్ప్లెయిన్ చేసిన వర్డ్స్ మీరైతే కామెంట్ కూడా చేస్తూ ఉండొచ్చు. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే నీలకమల్ అనేటువంటి మనం పదం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. సో మరి అది లేకుంటే సఫేద్ కపడా యొక్క విశేషణం ఎలా ఉందంట, కలర్ ఎలా ఉందంట, వైట్గా ఉందంట. సో ఆ యొక్క బట్ట యొక్క విశేషం తెలుపుతుంది కాబట్టి మనకి ఏమవుతుందండి ఇక్కడ మరి ఎక్కడైతే విశేషణము మరియు విశేషం వస్తాయో అంటే సంజ్ఞ మరియు అంటే నౌను మరియు విశేషణం ఎక్కడైతే వస్తాయో అడ్జెక్టివ్ మనకి అది ఏమవుతుందంటే కర్మధారయ సమాసం అనేటువంటిది అవుతుంది. ఓకే. ఇలాగా మీరైతే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 8వ ప్రశ్న చూడండి. సమాస్కే కితనే భేద్ హై ఇప్పుడు మనం చెప్పుకున్నాం సమాస్కే కితనే భేద్ అండి. సో 2 3 4 6. సో మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ ఇక్కడ डी ఇస్తున్నారో एकदम కూడా రైట్ అండి. ఆప్షన్ डी ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. चा समास के भेद होते हैं. నెక్స్ట్ 9వ ప్రశ్న చూసుకున్నట్లయితే నిమ్న में से द्विगु समास का उदाहरण है. నిమ్న में से द्विगु समास का उदाहरण है. చక్రధర్, త్రిభుజ్, చంద్రముఖి, కోయి నహి. ఇక్కడ ఎవరైతే మరి ఫస్ట్ అని నెంబర్ కనుక్కున్నారో ఇక్కడ చూడండి ఇక్కడ మీకు నెంబర్ కనిపిస్తుంటుంది. ఇక్కడ మీకు నెంబర్ కనిపిస్తుంది 3లో. సో అందుకని మనకి ఆప్షన్ ఎవరైతే ఇక్కడ బి ఇస్తున్నారో एकदम కూడా రైట్ అండి. త్రిభుజ్ అనేటువంటిది ఇక్కడ చక్రధర్ అంటే బహువ్రీహి వస్తుంది. ఇక్కడ చక్రధర్ చక్రమును ధరించిన వారు అర్థాత్ మరి విష్ణువు అని చెప్పేసి వస్తుంది. సో బహువ్రీహి అవుతుంది. మరి నెక్స్ట్ ఇక్కడ చంద్రముఖ్ చంద్రకే సమాన్ వాలి ముఖ్ ఏమవుతుంది ఇక్కడ మనకి ఏమవుతుంది కర్మధారి అని వస్తుంది. కోయి నహి లేదు కాబట్టి మనకి ఆప్షన్ ఎవరైతే ఇక్కడ బి ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. ఓకే. ఎస్. సో ఇదంతా కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి 10వ ప్రశ్న చూడండి. దో యా దో సే అధిక్ శబ్దోं से मिलकर एक नया शब्द बनता है तो वह कहलाता है. 2 లేదా 2 కంటే ఎక్కువ పదాలని కలిపి ఒక కొత్త అర్థాన్ని ఇచ్చేటువంటి పదాన్ని తయారు చేస్తుందో ఒక కొత్త పదం వస్తుందో వాటిని ఏమంటారు, దాన్ని ఏమంటారు అంటే సంధియ, శబ్ద అంటే పదమా, లేకుంటే పద అంటే వర్డ్, లేకుంటే ఇక్కడ సమాస. మరి ఎవరైతే ఇక్కడ ఆప్షన్ మరి ఇక్కడ ఎవరైతే డి ఇస్తున్నారో ఎగ్దమ్ కూడా రైట్ అండి. మనకి సమాసం అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుందండి. ఓకే. ఇలాగా మరి ఈ టాపిక్ అనేది కూడా మరి అంతా కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి దీనిపై మీ యొక్క ఒపీనియన్, సజెషన్స్, ఫీడ్బ్యాక్ అన్ని కూడా తెలియజేయండి. వాటికి అనుగుణంగా మీకు ఇంకా మంచి క్లాసెస్ తీసుకొస్తాను. మరి ఈ పీడిఎఫ్స్ కోసం కానివ్వండి, అలాగే ఏమైనా ఇన్ఫర్మేషన్ కోసం కానీ మీరు ఇప్పటివరకు ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్లోకి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మరి ఇంకెవరికైనా మరి మీరు మాకు ఫాలో అవ్వాలనుకున్నట్లయితే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్, అలాగే ఫేస్బుక్ పేజ్, వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను. అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోవచ్చండి. మరి ఇప్పటిదాకా చూస్తున్న మీ అందరికీ, అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక మంచి క్లాస్తో. అందాక ధన్యవాదాలు. జై హింద్.